ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన గత కొద్ది రోజులుగా వస్తున్నటువంటి ఆరోపణలు, ట్రోల్స్ గురించి ఒక ఆర్యవైశ్యుడిగా మీ స్పందన ఏమిటి? ఏపీఎం ఛానల్ ప్రేక్షకులకు ముందుగా నమస్కారాలు. నేను వాసవి గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిల్ గ్లోబల్ చైర్మన్గా బండారు జయప్రతాప్ కుమార్ నా పేరు. అయితే ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ట్రోల్స్ అన్నీ కూడా చాలా బాధను కలిగిస్తుంది. ఒక ఆర్యవైశ్యుడిగా నేను తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాను. మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మేధావిగా, ఒక జర్నలిస్ట్గా, ఒక ఎనలిస్ట్గా, ఇండిపెండెంట్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీగా నెగ్గినటువంటి వ్యక్తి, మంచి మెజార్టీతో రాజకీయాల్లో అరగేట్రం చేసి లక్షలాది మంది అభిమానుల్ని అటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను చైతన్యపరుస్తున్నటువంటి దిక్సూచి నాగేశ్వరరావు గారు. మరి నాగేశ్వరరావు గారు ఏం తప్పు మాట్లాడారు? ఈరోజు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి, కేంద్రంలో కీలక పదవిలో ఉన్నటువంటి అమిత్ షా గారు ఢిల్లీ నాయకత్వంలో జరిగినటువంటి చర్చ పైన అటు రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో, మంత్రి హోదాలో ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు, వీళ్ళందరూ చర్చించినటువంటి చర్చ పైన అమిత్ షా గారితో ఏ చర్చ జరిగిందో ఆ చర్చని ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఒక విశ్లేషణ చేయడం, మీడియా పరంగా ఆ మీడియా ఛానల్స్లో విశ్లేషణ చేస్తే ఆయనకి వైసీపీ వాడు అని ముద్ర వేసి ఆపాదించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆయన పైన భయభ్రాంతులకు గురి చేసే విధంగా ట్రోల్స్ అటు సోషల్ మీడియాలో చేయడం కానివ్వండి, ఇదంతా కూడా తప్పిదం, చాలా తప్పనే చెప్పాలి. ఒక మేధావిని ఈ రకంగా అణచివేసే ధోరణితో ఒక ఆర్యవైశ్యుడు కాబట్టే, అదే ఏ ఇతర కులంలోనూ ఉన్నటువంటి వ్యక్తినైతే ఈ రకంగా ట్రోల్ చేస్తే, ఈ రకంగా మాట్లాడితే మీ పైన ఏ రకంగా చర్యలు ఉంటాయో మీకు తెలుసు. కాబట్టినే ఈరోజు ఆర్యవైశ్యుల పైన దాడులు రాష్ట్రంలో జరుగుతున్నప్పటికీ కూడా ఒక మేధావి వర్గం పైన ఈరోజు మీరు ఇప్పుడు రాజకీయాల్లో నాయకుల పైన, పార్టీల పైన అనేక రకాలైనటువంటి మీరు రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మరి ఈరోజు మేధావుల పైన కూడా ఈ రెడ్ బుక్ను ప్రయోగిస్తే ఇది ఏమైనా మంచి పరిణామం అనుకుంటున్నారా? ఇటువంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎక్కడా చూడలేదు. మరి ఇటువంటి తరుణంలో మరి ఏమైనా వైసీపీ ప్రభుత్వ హయాంలో మరి ఆయన మాట్లాడలేదా? మరి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలపైన, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తీరుతెన్నులపైన కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి విధి విధానాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆయన విశ్లేషణ చేసి మాట్లాడడం నాగేశ్వరరావు గారికి మొదటి నుంచి ఆయన విధి విధానం, అటువంటి విధి విధానాలు కలిగినటువంటి వ్యక్తి పైన మరి ఆ రోజు అలాగైనా కేసులు పెట్టారండి? అలాగైనా ట్రోల్ చేశారా? నేను అడుగుతుంది ఒకటే. ఈరోజు కేంద్ర ప్రభుత్వ విధి విధానాలను సైతం నాగేశ్వరరావు గారు ప్రశ్నిస్తున్నారు. మరి ఈరోజు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన జరుగుతున్నటువంటి తప్పు అయితే తప్పని చెప్పడం, అది కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పడం, ఇది కరెక్ట్గా జరుగుతుంది, ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది, ఈ విధానం, ఈ సంక్షేమం, లేదంటే వేరేదైనప్పటికీ కూడా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఆయన చెప్పడం అనేది, విశ్లేషించడం అనేది ఆయన చేస్తున్న పని. ఒక జర్నలిస్ట్గా, ఒక అనలిస్ట్గా, ఒక రాజకీయవేత్తగా ఆయన ఏం తప్పు చేశారు? ఒక రాజకీయ వ్యవస్థలో ఉండి, ఒక ఎమ్మెల్సీగా ఉండి అవినీతి అక్రమాలు ఏమైనా కూడబెట్టుకున్నాడా? లేదా రాజకీయాలు చేస్తూ ఏవైనా స్వలాభం కోసం ఏవైనా పనులు చేశాడా? స్వప్రయోజనం పొందాడా? లేదే. అటువంటి వ్యక్తి పైన, ఒక నీతి నిజాయితీ పరువు ప్రతిష్ట గల వ్యక్తి పైన, ఒక ఆర్యవైశ్యులంటేనే నిస్వార్థపరులు, అటువంటి నిస్వార్థపరుడైనటువంటి వ్యక్తి రాజకీయాల్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు ఎమ్మెల్సీగా చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి. ఆయన మాట తీరు కానివ్వండి, ఆయన విశ్లేషించే తీరు కానివ్వండి, ప్రతిదీ కూడా
తిరిగి ప్రశ్నకు అవతలి వాళ్ళు ప్రశ్నించడానికి కూడా లేకుండా ఆయన చక్కనైనటువంటి విశ్లేషణ చేయడం ఆ నైజం. మాటలతో సమాధానం చెప్పండి, అంతేగాని మీరు ట్రోల్స్ చేసి అగౌరవపరిచి ఇట్లా చేయడం సమంజసమైంది కాదు. మరి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అవ్వచ్చు, అప్పుడున్న ప్రభుత్వాన్ని అవ్వచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అవ్వచ్చు, ఆయనకు ఆపాదించినంత మాత్రాన ఆయన ఏ ఒక పార్టీకో లీడర్ అయిపోడు, ఏ ఒక పార్టీకో చెందినవాడు అవడు. ఇది యావత్ ప్రజానికానికి తెలిసినటువంటి విషయం. నాగేశ్వరరావు అనే వ్యక్తి ప్రొఫెసర్గా అందరికీ కూడా సపరిచితుడు, నీతి నిజాయితీగా ఆయన కార్యక్రమాలు చేసుకునే వ్యక్తి. మరి వేదాంతాకు సంబంధించి అనేక మీడియా పత్రికల్లో వచ్చాయి. మరి ఆ మీడియా పత్రికల్లో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ కూడా ప్రశ్నించలేదు ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని. మరి వేదాంత విషయంలో ఆయన ప్రశ్నించారే అంటే ప్రశ్నించినంత మాత్రాన ఆయన తప్పు చేసిన వ్యక్తి అవుతారా? లేదా దాంట్లో ఎటువంటి తప్పిదాలు లేవంటారా? మరి అలాగే మనకి ఎప్పటి నుంచో కలగా మిగిలిపోయినటువంటి విశాఖ రైల్వే జోన్ విషయంలో ఆయన ఘాటుగానే స్పందించారు, ఆయన విశ్లేషణ చేశారు. కేకే లేని ఎంతో రాబడి ఉన్నటువంటి లైన్ని మనకు దూరం చేశారు. మరి అప్పుడు ఏమండి టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఎందుకు ప్రశ్నించలేదు ఆయన్ని? అంటే గొంతుకు నొక్కే ప్రయత్నం. ఇది ప్రభుత్వానికి పెనుభారంగా మారింది. ఆయన దేనికి ప్రలోభాలకు లొంగడు, ఏ ఒక్క విషయంలో కూడా రాజీ పడడు. ఆయన నిజాయితీని మనం వెలకట్టలేము. ఆయన భయపడడు, కేసులంటే భయపడ్డు అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా ట్రోల్ చేసి ఆయన గొంతు నొక్కే ప్రయత్నం, మేధావి వర్గాన్ని గొంతు నొక్కే ప్రయత్నం చేయడం విరమించుకోవాలి. బేషరతుగా ప్రతి ఒక్కరు కూడా క్షమాపణ చెప్పి తీరాలి. కాబట్టి ఒక విశ్లేషకుణ్ణి, ఒక ప్రొఫెసర్ని, ఒక రాజకీయాల్లో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తిని, లక్షలాది మంది ఆయనకి ఫాలో అవుతున్నటువంటి అభిమానులు ఉన్నటువంటి వ్యక్తిని ఈ రకంగా చేయడం అనేది విరమించుకోండి. ఇది మంచిది కాదు. రేపు ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు, గమనించి తప్పనిసరిగా మీ అందరికీ బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తారు. మరి నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా, మరి జనసేన అధినాయకులైనటువంటి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అనేక సభల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి అమ్మాయిలు మిస్ అయ్యారని అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారే. మరి మీరు ఇప్పుడు అధికారంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారో ఆ మిస్ అయిన డేటా మీ దగ్గర ఉందని అప్పుడు చెప్పారు. మరి వాళ్ళందరినీ మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేశారా? లేకపోతే అది అబద్ధమా? లేకపోతే అటువంటి అభియోగం అప్పుడు ప్రభుత్వం పైన చేశారా? మరి మీరు చెప్పాలి కదా. అలాంటప్పుడు ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని కేసులు మీ మీద వేశారు, ఎన్ని ట్రోల్స్ చేశారు, ఆలోచన చెయ్యాలి. కాబట్టి ఒక విశ్లేషణ చేసేటప్పుడు తప్పిదం లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ఖచ్చితంగా వారు మొదటి నుంచి కూడా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఏ పార్టీతోటి సత్సంబంధాలు ఉన్నది కాదు, నిష్పక్షపాతంగా ఆయన వ్యవహరించే తీరు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడా చూస్తున్నారు. కాబట్టి ఆయన పైన చేస్తున్నటువంటి ట్రోల్స్ వెంటనే కూడా సోషల్ మీడియాలో మీ నాయకుల ద్వారా, మీ యొక్క సోషల్ మీడియా వింగుల ద్వారా డిలీట్ చేయాలి. అలాగే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మేధావుల మనుగడ ప్రశ్నార్థకం కాకూడదు అనేది మేము కోరుతున్నాం. ఇటువంటి దుశ్చర్యలకు ప్రభుత్వాలు పాల్పంచుకోకుండా సమన్వయంతో చేస్తున్నటువంటి ఆరోపణల్లో నిజ నిర్ధారణని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళపైన ఆరోపణలు చేయాలి. గొంతుకు నెక్కే ప్రయత్నం ఇది చాలా దుర్మార్గం. కాబట్టి ఎక్కడైనా విరమించుకోండి. బేషరతుగా నాగేశ్వరరావు గారికి క్షమాపణ చెప్పాలని ఒక ఆర్యవేశ్యుడిగా, వాసవి గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిల్ గ్లోబల్ చైర్మన్గా నేను డిమాండ్ చేస్తున్నాను.